విక్టరీ మీడియాకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సాగర్ తీరంలో సాహస విన్యాసాలు, అట్టహాసంగా నావీ డే. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలి. సభవరం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి వంగల్పూడి అనిత. మోడీ విశాఖ పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులపై స్పష్టతనివ్వాలి. సిపిఎం నేత నరసింగరావు డిమాండ్. ఋషికొండలో ఉన్న అంధ విద్యార్థుల పాఠశాలను సందర్శించిన విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ సాగర్ తీరంలో నౌకాదళ దినోత్సవ కొనసాగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సాగర్ తీరాన ఆర్కే బీచ్ లో జరుగుతున్న విన్యాసాలు చూపర్లను కట్టిపడేస్తున్నాయి. శత్రువులపైన దాడి చేసే సన్నివేశాలు, తీరంలోని యుద్ధ సన్నివేశాలను కళ్ళకి కనబడుతున్నాయి. మరోపక్క సముద్రంలో చిక్కుకున్న సైనికులను కాపాడే విన్యాసాలు ఒళ్ళును గగ్గురులు పడుచున్నాయి. తీరానికి దగ్గరగా ఆకాశంలో పారాగ్లైడర్లు దూసుకువెళ్తూ సందడి చేస్తున్నాయి. మరోవైపు గగనతలంలోని యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సాగించిన విన్యాసాలు ప్రజలను అబ్బురపరిచాయి. अद्भुत कौशल और समन्वित संचालन का प्रदर्शन करेंगे. Behold the advanced light helicopter being piloted by Commander Subrat Tripathi, undertaking the demanding task of providing aerial cover, ready to engage and neutralize any hostile targets. Ladies and gentlemen, please watch closely as the helicopter descends low over the assault boats, their skilled crew executing a technique known as slithering, allowing Marcos to descend rapidly into the boat using ropes. देवियों और सज्जनों, मार्कोस तेजी से जमीनी पर स्लिदरिंग कर रहे हैं. ये न केवल हेलीकॉप्टर पायलट से अत्यधिक सटीकता की मांग करता है, बल्कि मार्कोस की तीव्र गति को भी दर्शाता है. హెలికాప్టర్ అసాల్ట్ బోట్ మీదుగా ఉన్నప్పుడు నిశితంగా గమనించండి. నైపుణ్యం కలిగిన వారి సిబ్బంది స్లిదరింగ్ అని పిలువబడే సాంకేతికతను అమలు చేయడం ద్వారా మార్కోలను తాడుల సహాయంతో పడవల్లోకి వేగంగా దిగేలా చేస్తుంది. स्लिदरिंग उन स्थानों पर मरीन कमांडोज को तैनात करने का गोपनीय रूप से और रात के अंधेरे में किया जाता है. ఈ ప్రదర్శనలో వారి ఉనికిని మనకు తెలియచేయడానికి పొగను ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఈ ఆపరేషన్ రహస్యంగా చీకటిలో జరుగుతుంది. Presently they are firing flares and have lit smoke markers for ease of visualization. In actuality, this operation happens in stealth, undercover and cloaked in darkness. ये इनफ्लेटेबल असॉल्ट बोट्स भारतीय नौसेना की साहसी कमांडोज मार्कोस जो विशेष बल ఈ దాడి పడవలను భారత నావికా దళానికి చెందిన మార్కోస్ అనబడే కమాండోలు ఉపయోగిస్తున్నారు. पहुंच चुका है. गोलियों की बौछार के बीच सीना तान कर चलने वाले इन मरीन कमांडोज के लिए एक बार जोरदार तालियां देवी और सज्जनों. देवी और सज्जनों, the Indian Navy clearance divers led by Lieutenant Commander Sonu Kumar Singh are approaching their target, which is a simulated offshore installation and oil rig, a vital economic asset of the enemy. The clearance divers of the Indian BMP में उतारते हैं. భారత నౌకాదళంలోని ఉభయచర నౌకలలో ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్ అయిన జలశ్వ మరియు స్వదేశీయంగా నిర్మించిన ల్యాండింగ్ షిప్ ట్యాంక్ లార్జ్ ఘరియాల్, షార్దూల్, ఐరావత్ మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ పారామహార్ comprising of 4 BMPs moving forward in a tactical box formation. గంజాయి సరఫరా, రవాణా, విక్రయాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి అంటూ హోంమంత్రి వంగల్పూడి అనిత పోలీసులను ఆదేశించారు. ఆమె శనివారం సభవరం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్లను గురించి ఆరా తీశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సీసీ కెమెరాలను ఏర్పాట్లు జరిగిందా లేదా అంటూ పరిశీలించారు. రహదారి ప్రమాదాలు, మహిళల రక్షణపై దృష్టి సారించాలని సిబ్బందికి ఆమె సూచించారు.
పోలీస్ స్టేషన్ల సౌకర్యాలపైన ఆరా తీశారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సబ్బవరం సిఐ రమణ పాల్గొన్నారు. ఆ బంగారం ఒక 20,000 చెప్తాడమ్మా వేళ చేసేసి 20,000 అన్నది అది చేసేటప్పుడు కూడా ఒకసారి మన వాళ్ళకి ఎవరో ఒకరికి చెప్తే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇస్తామమ్మా వద్దన్నాడు పోక్సోకి వస్తాడమ్మా వాడు ఓను ప్రజనే హెల్ప్ చేశాడమ్మా. వాడు ఎబెటర్ కింద వస్తాడమ్మా. వాడు పెద్దమ్మ కొడుకు ఈ అమ్మాయికి పంపి జనరల్గా సిటీలో 230 వాటి సర్వేలెన్స్ మీరు ఎక్కడ రెండు కలిపి ఒక టాస్క్ ఫోర్స్ లో వేసినారు. ఎన్సీబీ తీసుకుంటే ఎన్సీబీ నాన్ కాంపిటబుల్ అయినా వాటికి ఇచ్చేసి కోర్టుకి సంబంధించి పంపిస్తున్నారు. జీకేవీ నుంచి 5 years కంప్లీటెడ్ అది ప్రాసెస్ ఇప్పుడు ఈమెయిల్స్ ఎవరైనా వచ్చినప్పుడు దానికి వేరేగా సపరేట్గా రూమ్ పెట్టుకుంటున్నాం. వాళ్ళకి అక్కడ 6 మెంబర్స్ ప్రెసెంట్ ఈవెంట్స్ అవుతుంటాం. ఈవెంట్స్లో కేసు రిజిస్టర్ అయింది. అండ్ ఆల్సో సిఏ ఫస్ట్ నుంచి ఎవరు రాలేదా? 31st వరకు వేసాం మేడం. దాన్ని 100 కాల్ రిజిస్టర్లో ఎంటర్ పెడతాం మేడం. ప్రెసెంట్ వచ్చిందని 100 కాల్ రిజిస్టర్ రోజు వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఎంటర్ పెడుతున్నాం మేడం. మరి ఫస్ట్ తారీఖు నుంచి ఇప్పటివరకు ఎవరు రాలేదు? కొన్ని 100 కాల్ రిజిస్టర్లో పెడుతున్నాం. మీకు ఏదైనా చెప్తారు. ట్రాఫిక్ జామ్ అయితే అక్కడి నుంచి సెట్లో అలర్ట్ చేస్తాం. అంటే బయట తీసుకుంటే ఇక్కడ తీసుకోలేదు. అంటే ప్రస్తుతానికి రీసెంట్గా పెట్టించిన అమ్మాయి అన్నీ కూడా ఏమంటానంటే డిసెంట్రలైజేషన్ అవ్వాలి కదా. మీరు మీ పరిధిలో ఉన్నవి కూడా మీ దగ్గర ఉంటే ఈ నెల 8న జరిగే భారత ప్రధాని పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి అంటూ సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఏర్పాట్లపైన దిశానిర్దేశం చేసే నిమిత్తం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్తో కలిసి జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక దేశ ప్రధాని మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్నారని, మనందరికీ ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు. అందరూ సమన్వయంతో వ్యవహరించి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మంది ప్రజలు కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఆ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మరుగుదొడ్లు, త్రాగునీటి సదుపాయం కల్పించాలని హితవు పలికారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం మనకి సహాయ సహకారం పూర్తిగా వస్తున్నాయి. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పోలవరం, అదేవిధంగా అమరావతి నిర్మాణాలకి కేంద్ర సహకారం అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉంది. వీటిలో 6 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల శంకుస్థాపనకి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం, గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి ఈరోజు సమీక్ష చేసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులందరం కలిసి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అందరు మంత్రులు, 3 రాజకీయ పార్టీలు, ఎన్డీఏ భాగస్వామైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూడా మేము మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో సహకరించాలని, మీడియా కూడా మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూడా ఉంటుందంటే అది ఎంత డిస్టెన్స్ అనేది ఇంకా పైనుంచి పిఎంఓ నుంచి మాకు క్లారిటీ రావాలి. సంపత్ వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచో లేకపోతే దత్త ఐలాండ్ అనేది మనకి ఇది ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక భద్రత కలిగినటువంటి
ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇది ఎస్పీజీ వాళ్ళ యొక్క నిర్ణయం, వాళ్ళు అనుమతించిన ప్రాంతం నుంచి మనం ఉంటుందండి. వారు 5:40కి డయాస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. రోడ్ షో తర్వాత బహిరంగ సభ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే టెంటేటివ్ షెడ్యూల్ వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ జరగాల్సి ఉందండి. మనకి ఎన్టీపీసీది, హైడ్రో ఎనర్జీ, అదేవిధంగా మనకి ఫార్మా హబ్బు, తర్వాత రైల్వే జోను, తర్వాత ఇంకా మనకి ఐటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా కొన్ని కొంచెం ఫైనలైజ్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా ఉండొచ్చు. మనం ఈరోజు కొన్ని 3-4 చెప్తున్నాం, ఇంకా 1-2 ప్రాజెక్టులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గవర్నరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేవుడే మాకున్న సమాచారం వరకు ఫౌండేషన్ ఉందండి. అంటే మీకు రైల్వేది టెంటేటివ్ షెడ్యూల్ అయితే మనకు వస్తుంది. భారీగా మనకి పెట్టుబడులకు సంబంధించి సభవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొకా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని హోంమంత్రి వంగలపూడి అనిత, పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీలు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి హోంమంత్రి అనిత భోజనం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారని అన్నారు. మా నాన్న క్రమశిక్షణతో ముందుకు నడిపించారు. మా నాన్న మాకు ఇచ్చిన ఆస్తి చదువు. ఆ చదివే రాజకీయాల్లో నాకు పెట్టుబడి అయింది అంటూ హోంమంత్రి కితాబిచ్చారు. కాలేజ్ గురించి చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం ఏంటంటే ఎవరికో కానీ అదృష్టం రాదు, ఉన్న ఊర్లోనే సేవ చేసుకునే అవకాశం. నేను ఈ ఊరికి ఎమ్మెల్యేని కాకపోయినా ఈ ఊర్లోనే ఉన్న కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడంలో నా సహాయం కూడా కోరినందుకు ప్రత్యేకంగా నేను రమేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆ విషయం ఆ భాగస్వామి నేను అవుతానని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనే కానీ, అదేవిధంగా మన హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలోనే కానీ, ఇందాకే మా నాన్నగారు కూడా ప్రత్యేకంగా పంచకల్ రమేష్ బాబు గారికి ఒక విన్నపం కూడా చేశారు. మాది ఏదైతే సొంత ఊరు ఉందో బలిజిపాలెం, నాడుపాడు, అమూల్పాలెం పాలెం, నాన్నగారు ఆ గ్రామాలకి కూడా అభివృద్ధి చేయాలని కోరుకున్నారు. ఒకరోజు మీరు మనం ఇద్దరం కలిసి ఒకసారి ఆ గ్రామాలకు కూడా వెళ్దామని మీ అందరికీ కూడా సవినయంగా వినవించుకుంటూ, ఏదైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో కలెక్టర్ గారు, నేను, అదేవిధంగా రమేష్ బాబు గారు కలిపి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఈ కాలేజ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మీ కాలేజ్ మరొకసారి నేను వస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి మోడీ విశాఖలో పనిచేస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సమకూర్చడంపై స్పష్టత చేయాలి అంటూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. దేశంలోనే అన్ని భారీ స్టీల్ ప్లాంట్లకు చట్ట ప్రకారం సొంత గనులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ 35 ఏళ్ల నుంచి ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు నేటికి సమకూర్చలేదని సిపిఎం నేత నరసింగరావు అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయం జరిగిన మీడియా సమావేశంలో నరసింగరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టాలని కుట్ర చేస్తోందని, గత 4 ఏళ్ల నుంచి విశాఖకు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పారు. ఈ నెల 8న దేశ ప్రధాని మోడీ విశాఖలో పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జనవరి 4 నుంచి జనవరి 7 వరకు పలు రీతిలో నిరసన కార్యక్రమాలు చేసేందుకు నిర్ణయించిందని పేర్కొన్నారు. తీరంలో ఉన్న భారీ పరిశ్రమ 55,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పన్నులు డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. కానీ దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఉన్నా ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కే సొంత గనులు లేవు. ప్రైవేట్ కంపెనీలు స్టీల్ ప్లాంట్లకు ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్లకు ఉన్నాయి. రాబోయేటువంటి స్టీల్ ప్లాంట్కి కూడా, మిట్టల్స్కి కూడా స్టీల్ ప్లాంట్ కావాలని అడిగారు. అట్లాగే పోస్కో 20 సంవత్సరాల క్రితమే ఒరిస్సాలో ఆ స్టీల్ ప్లాంట్ లేకుండానే పోస్కో వాళ్ళకి గనులు కేటాయించడం జరిగింది. కానీ 35 సంవత్సరాల నుంచి నాణ్యమైనటువంటి స్టీల్ని సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వరు?
దీన్ని స్పష్టం చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఆర్సలార్ మిట్టల్ గురించి ఈ మధ్యనే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి గారు గన్ను గురించి అడిగినట్టు తెలిసింది, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గన్ను గురించి మాత్రం అడగలేదు. ఇది ప్రధానమైన సమస్య. దీన్ని పరిష్కారం చేయాలని, లేదా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయడం ద్వారా బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా వీళ్ళకి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి సొంత గన్లు వాళ్ళ ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవచ్చు. ఏదున్నా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి, ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి ప్రధానమంత్రి చర్యలు తీసుకోవాలని పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఈరోజే స్టీల్ ప్లాంట్లో హెచ్ఓడి కార్యాలయాల దగ్గర ధర్నా నిరసనలు జరుగుతున్నాయి. నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన జరుగుతూ ఉంది. రెండో వైపున సోమవారం చెలో కలెక్టరేట్ వేలాది మంది కోర్మనపాలెం గేట్ దగ్గర బయలుదేరి కలెక్టరేట్కి రావడం జరుగుతుంది. అలాగే 7వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా వామపక్షాలు గాంధీ బొమ్మ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. 7వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ వరకు కూడా 36 గంటల ధర్నాని స్టీల్ ప్లాంట్ దగ్గర కోనమరపాలెం టెంట్లో స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కూడా పాల్గొని ఆ ధర్నాలో పాల్గొంటారు. ఆ రకంగా మోడీ రాక సందర్భంగా అనేక రూపాల్లో మా నిరసన తెలియజేస్తున్నాం. 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటాన్ని రాబోయే కాలంలో మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణానికి విఘాతం కలుగుతుందని గాజ్వాక జోనల్ కమిషనర్ బిఆర్ఎస్ శేషాద్రి అన్నారు. జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో గాజ్వాక మహిళా రైతు బజార్లో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శేషాద్రి మాట్లాడుతూ మైక్రో ప్లాస్టిక్ వల్ల మానవ జాతి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. భూమిపైన నీటిలో ఉండే జీవరాశులు ఆ ప్లాస్టిక్ ని వాడటం వల్ల మానవులపై కలిగే దుష్ప్రభావాలను వినియోగదారులకు వివరించారు. జోనల్ ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్, ఫౌండేషన్ విశాఖ జిల్లా కన్వీనర్ కృష్ణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జేడీ ఫౌండేషన్ వివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మేము ఈరోజు పాత గాజువాక మహిళా రైతు బజారు వద్ద ప్లాస్టిక్ ని వినియోగించవద్దు, నార సంచులనే వాడండి అని చెప్పేసి ఒక నినాదంతో మేము వినియోగదారులందరికీ కూడా విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ జేడీ ఫౌండేషన్ సభ్యులందరం వచ్చామండి. నార సంచులను వాడండి, ప్లాస్టిక్ ని నివారించండి. ఈ పెనుభూతం ప్లాస్టిక్ భూతాన్ని మనం వినియోగదారులు వినియోగించడం తగ్గిస్తే ఉత్పత్తిదారుల యొక్క ఉత్పత్తి కూడా తగ్గుతుంది ఆటోమేటిక్ గా. ఏ రోజైతే వినియోగదారులు వినియోగం చేయకుండా ఉంటే ఆ రోజు ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసినా సరే వాళ్ళు మూలం పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఉత్పత్తిదారులను మనం ఇండైరెక్ట్ గా ఇలాగా వినియోగదారులందరూ కూడా సమీకృతంగా ఒకే మాట మీద వచ్చి ఈ యొక్క ప్లాస్టిక్ ని కొనకుండా వినియోగించకుండా ఉంటే ఉత్పత్తిదారులు ఆటోమేటిక్ గా ఉత్పత్తి తగ్గిపోతుందని మీ అందరికీ ఈ జేడీ ఫౌండేషన్ తరఫున నేను విన్నవించుకుంటున్నాను. నమస్తే. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు పిలుపు మేరకు మేము ప్లాస్టిక్ పై సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ఒక అవగాహన కోసం ఈరోజు ఇక్కడ గాజువాక మహిళా రైతు బజార్కి వచ్చామండి. దీంట్లో అధికారులు చాలా బాగా పనిచేస్తున్నట్టుగా అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తేలేదు, అది చాలా సంతోషం. మరి కొంతమంది మాత్రం తెచ్చారో వాళ్ళకి మాత్రం మేము ఈ క్లాత్ బ్యాగ్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గత 6 సంవత్సరాల నుంచి మేము ఈ ప్లాస్టిక్ పై యుద్ధం చేస్తూనే ఉన్నాం. ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనే, స్వచ్ఛ భారత్ అయితేనేమి చేస్తూ ఉన్నాం. జేడీ ఫౌండేషన్ ద్వారా విశాఖపట్నంలో మేము వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ఒక యుద్ధాన్ని ప్రకటించి ఉంది జీవీఎంసీ. వాళ్ళకి మేము ఒక సైనికులుగా పనిచేస్తామని జీవీఎంసీ వారికి మరి విశాఖ పౌరులకు తెలియజేస్తున్నాం. ఇది పూర్తిగా ఈ మహమ్మారి వదిలే వరకు మేము దీంట్లో పోరాడతాం. గాజువాక నియోజకవర్గ పరిధి ఆగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టోకా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు కళాశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు ఉండే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ముందడుగు వేశారని చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 17 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందంటూ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 270 ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రౌతు శ్రీనివాసరావు, ఇల్లపు వరలక్ష్మి, జనసేన పిఎస్సి సభ్యుడు కోన తాతారావు తదితరులు పాల్గొన్నారు.
పథకం పెడుతున్నారు అని ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది డ్రాప్అవుట్స్ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కొంచెం దూరంగా ఇల్లు ఉన్న పరిస్థితుల్లో తెల్లవారే క్యారెట్ తెచ్చుకునేటువంటి పరిస్థితులు, కొంచెం బీదర్గంలో ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మధ్యాహ్నం భోజన పథకం అందిస్తే ఎక్కువ మంది పిల్లలు డ్రాప్అవుట్ కాకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ ఆలోచనని యువ నాయకులు లోకేష్ బాబు గారు చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఇక్కడ అక్కడ మినిస్టర్ గారిని తీసుకొద్దాం అనుకున్నాను, కాకపోతే వారికి స్కెడ్యూల్ ఎక్కువ ఉన్న వల్ల మరి మహిళా కాలేజ్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి మహిళా కాలేజ్ వెళ్ళారు. నెక్స్ట్ టైం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నేను తెలియజేస్తాను, లోకేష్ బాబు గారిని కానీ మంత్రి గారిని కానీ ఖచ్చితంగా తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి దీనికి సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఈఓ గారికి, ఎంఈఓ గారికి, స్థానిక కార్పొరేట్ సోదరులు రౌత్ సీన్ గారికి, అలాగే వరలక్ష్మి గారికి, సీనియర్ జనసేన నాయకులు సోదరులు మా కోన తాతారావు గారికి, అలాగే విజయ్ గారికి, అలాగే సత్యారావు గారికి, మా సోమశేఖర్ గారికి, అలాగే మా మాస్టర్ గారికి, నారాయణరావు మా గ్రామ ప్రజలతో పాటు ముఖ్యంగా పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ మీరు జీవితంలో మంచిగా స్థిరపడాలి, మంచిగా స్వశక్తితో పైకి ఎదగాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, ఇల్లుని ముందు నడిపించాలి, మంచి ఆలోచనతో ముందు ఎదగాలని చెప్పేసి మరి మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ, అలాగే ఈరోజు మన ప్రభుత్వం ఏ పథకం పెట్టినా సరే దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి, దాని ద్వారా చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి అని చెప్పేసి అంటే ఆలోచన ప్రభుత్వం ఆలోచన కూడా మీరు మంచిగా చదువుకోవాలనే, మీ చదువుకు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలి. ఎందుకంటే తెల్లవారు వస్తున్నారు, మధ్యాహ్నం ఎక్కడ భోజనం పెడితే ఎక్కడ ఉండి చదువుకుంటారని ఒక ఆలోచనతో మరి ప్రభుత్వం పెడుతుంది. కనుక పిల్లలందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కాలేజీకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు ఈ కాలేజీ కోసం కూడా మనం చెప్పుకోవాలి. ఒకసారి నాకు ఒకసారి ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అలా కాలేజీ చూస్తే మంచి హ్యాపీగా మనసు చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను స్ట్రక్చర్ ఇంజనీరింగ్ చేశాను. యాక్చువల్లీ దీని డ్రాయింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముందు వచ్చినటువంటి డ్రాయింగ్, ఆ డ్రాయింగ్ ఎలా అంటే సి షేప్లో ఉండేది. సి అంటే ఫ్రంట్కి చిన్న పాట కనిపించి వెనకాల ఆ రివర్స్ సిలో డిజైన్ వచ్చింది. రివర్స్ డిజైన్ ఆ డిజైన్లో వస్తే ఇది కాదండి, ఈ సైట్కి వాస్తు ప్రకారంగా ఉండాలి అంటే దీనికి ఎల్ షేప్లో ఉండాలి. విశాఖపట్నం రుషికొండ ప్రభుత్వ అంధ బాలికల పాఠశాలలో సర్ లూయి బ్రెయిలీ 216వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదట సాంస్కృతిక నృత్యాలతో విద్యార్థులు మంత్రి శ్రీ బాల వీరాంజనేయులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాన్ని కల్పిస్తుందని అన్నారు. అలాగే విద్యార్థులకు నెలవారీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా ఇక నుంచి విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు పడే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. అనంతరం ఒక విద్యార్థితో వెళ్లి తరగతి గదులని, బాత్రూంలని మరియు భోజనం హాల్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శమైన వారికి మనం తెలియజేసుకుని విరమించుకుని థ్యాంక్ యూ సార్. శ్రీమతి జే మాధవ్ గారు ఆవిడ సందేశాన్ని
సరే ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తారా? సరే అయితే ఇప్పుడు ఎండి గారు పర్టికులర్ ఇంట్రెస్ట్ తోటి ప్లీజ్ చెప్పండి సార్. వాళ్ళకి అన్ని ఉన్నట్టుంది. విద్యార్థులకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్కిల్ అనేది అవసరం అంటారు. మనకు అవసరం అయితే స్కిల్ డెవలప్మెంట్ కింద మన విభాగం నుంచి నిధులు కేటాయించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మేము తెలియజేస్తాను. ఎనీ వన్ స్కిల్ మీరు జీవితంలో పైకి నిలబడటం కోసం, ముందుకు రావడం కోసం ఆ స్కిల్ డెవలప్మెంట్లో మీరు మనకి దివ్య సహకారంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా నేను ముందుకు వస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంకో విషయం చూసుకుంటే విద్యార్థుల్లో కూడా పూర్తి అందరితో ఉన్న వాళ్ళు ఉన్నారు, పాక్షిక అందరితో ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దీనిలో కూడా 75%, 40% వైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను సహజంగా ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఇన్స్టిట్యూట్ మొత్తం పరిశీలించాలని మాట్లాడతాను, కానీ ఈరోజు ఏమీ పరిశీలించాలని మాట్లాడను. కానీ నేను అయిపోయిన మొత్తం కూడా చూసిన తర్వాత ఇంకేమైనా అవసరం అయితే గైడెన్స్ నేను చేయడానికి కానీ వాళ్ళ ఇంటరాక్షన్స్ కానీ వాళ్ళతో వాళ్ళ అవసరాలు కూడా ప్రభుత్వ పరంగా ఎంతవరకు మనం చేయగలమో అవన్నీ కూడా నేను చేసేదానికి చర్యలు తీసుకుంటూ మేము తెలియజేస్తాను. ఇంకోటి సూపర్విజన్లో పుట్టిన తల్లి కావచ్చు, వారసత్వంగా వెళ్ళవచ్చు. కొంతమందికి ఈ మధ్య పెద్దవాళ్ళకు కూడా రెటీనా డ్యామేజ్, యాక్సిడెంట్స్లో కూడా పోతా ఉన్నారు. అందుకని చెప్పేసి ఈరోజు ఐ డొనేషను ప్రోత్సహించమని చెప్పేసి బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నాయి. కార్నియా, కొంతమంది చిన్న గాయం అయితే కార్నియా పోయినటువంటి వాళ్ళు కూడా కార్నియల్ రిప్లేస్మెంట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా కొంతలో కొంతమంది తగ్గించగలిగితే ఈ అంధత్వాన్ని మనం నివారణ చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడే మూవ్మెంట్ రీచ్ కూడా టీచర్ ఇచ్చి కూడా చూశాను, ఎవరెవరు విజిట్ చేశారో ఏం చేశారో కూడా చూడడం జరిగింది. మా తరఫు నుంచి బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ వాళ్ళు కూడా విజిట్స్ ఎక్కువ చేసే విధంగా నేను పంపిస్తాను కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సూపర్వైజర్ కూడా నేను చెప్తున్నాను, అంటే విటమిన్ సప్లికేషన్ కూడా వాళ్ళకి అందివ్వాలని. దివీస్ వాళ్ళు అయితే ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, అంటే మార్నింగ్ బిల్లు గవర్నమెంట్ నుంచి గైడ్లు ఇస్తున్నారు, మీరు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఈ స్కూల్ వరకు మీరు ఇస్తే బాగుంటుందేమో అనేది. ఇది ప్రోటీన్ డైట్ న్యూట్రిషను మీరు యాడ్ చేస్తే అది కొంచెం వీళ్ళకి న్యూట్రియంట్గా ఉపయోగపడుతుంది అనేది నేను మిమ్మల్ని ఆ సప్లై ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎలాగో స్కూల్ అడాప్ట్ చేస్తున్నారు కనుక. అట్ ది సేమ్ టైం మొబిలిటీ, తర్వాత ఫోన్లు మనం ఇవ్వటారు మన పిల్లలకి, అంటే ఏజ్ ఏమన్నా లిమిట్ ఉందా? 10th తర్వాత మన ప్రిన్సిపాల్ గారు చెప్పారు రోజు ఎన్టీ రామారావు గారు ఈ స్కూల్ పెట్టడం చాలా సంతోషం. తర్వాత మీకు కూడా టీచర్స్ చాలా ఓర్పుతో, శ్రద్ధతో, నేర్పుతో, కృషితో మీ ఉన్నతికి సహకరిస్తూ మీకోసం కృషి చేస్తున్న వారిని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. రెండోది టీచింగ్ స్టాఫ్ వేకెన్సీస్ కూడా కొన్ని చెప్పారు. అప్పటి నుంచి దేవేశ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ని దత్తత తీసుకున్నందుకు వారి యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీంతో పాటు వారు అంతర్తో వదిలేయకుండా ఈ స్కూల్ యొక్క ఏ అవసరం ఉన్నా ముందుంటున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రెండోది ఒక హిందీ వాలంటీర్ కూడా వాళ్ళు అపాయింట్ చేశారని చెప్పేసి, అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కూడా వేకెన్సీ ఉంది, అది కూడా వాళ్ళు చొరవ తీసుకోమని కోరుతా ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు మ్యూజిక్ టీచర్, మీ పేరు మీరే సబ్జెక్ట్ ఉన్నారు? తెలుగు సాక్షులు. ఇంతకుముందు మ్యూజిక్ టీచరు, వారికి కూడా నేను ఒకటే, పిల్లల్లో వాళ్ళు ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళ వాయిస్లో మెలోడీ చేస్తారు. అంటే వాళ్ళకి మన అవకాశం కల్పిస్తే ఇళ్ళలో చాలామంది సింగర్స్ అవుతారు, మంచి మ్యూజిషియన్స్ అవుతారు.
కాబట్టి మీరు ఇంతకుముందు మ్యూజిక్ టీచర్గా ఉండి టీజీటీగా ప్రమోట్ అయ్యారు. ప్రమోట్ అయిన తర్వాత మీ సబ్జెక్ట్ కన్నా పేరెంట్ డిపార్ట్మెంట్ కన్నా మీరు మ్యూజిక్ చెప్తూ అవసరమైతే మీ సబ్జెక్ట్స్ కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.